వెల్కమ్ టు అక్షర హెల్త్ టీవీ. గత 5-6 రోజులుగా నాన్ స్టాప్ గా వర్షం పడుతూనే ఉంది. వర్షం చాలా బాగుంటుంది, కానీ వర్షాకాలంలో వర్షంతో పాటుగా అనేక రకాల జబ్బులు కూడా మనకు వచ్చి పడుతూ ఉంటాయి. ఫ్లూ, జలుబు, దగ్గు ఇట్లాంటివే కాకుండా పిల్లలకి కూడా చాలా రకాల రోగాలు సతాయిస్తూ ఉంటాయి. అందుకే ఇమ్మీడియట్ గా ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. బట్ డాక్టర్ని కలిసి చేయడానికి కొంచెం టైం ప్రాసెసింగ్ అనిపించి నేను ఇన్నేళ్లలో డాక్టర్ల దగ్గర నేర్చుకున్న విషయాల్ని మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. సో మనకి వర్షాకాలంలో మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే దోమలు. ఇది మనందరికీ తెలిసిందే, కానీ కొన్నిసార్లు తెలిసిన విషయాలే మరొకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ దోమల్లో చాలా వరకు మనం చేసే తప్పు ఏంటంటే స్టాగ్నెంట్ వాటర్. ఓకే, రోడ్ల మీద వర్షాలు పడి నీళ్లు నిలుస్తూ ఉంటాయి, వాటి సంగతి గవర్నమెంట్ చూసుకుంటుంది, దట్స్ ఓకే ఫైన్. బట్ మన ఇంటి చుట్టుపక్కల సంగతి ఏంటి? మనం అవి పర్సనల్గా మనం ఇండిపెండెంట్గా మనం చేసుకోగలిగే విషయాలు. చాలా మంది ఏం చేస్తుంటారంటే ఏదో పగిలిపోయిన డబ్బాలు, లేకపోతే పాడైపోయిన తీసేసిన గిన్నెలు అట్లాంటివి ఇంటి సందుల్లోనో బాల్కనీలోనో లేకపోతే ఇంటి పెరట్లోనో అట్లా పడేస్తూ ఉంటారు. మొక్కల దగ్గర అలా పడేస్తూ ఉంటారు. దాంట్లో ఏమవుతుంది, వర్షం పడగానే దాంట్లో నీరు అట్లాగే నిల్వ ఉండి 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 దాంట్లో దోమలు డెవలప్ అవుతాయి. ఆఫ్కోర్స్ ఇది తెలిసింది. బట్ ఇలాంటి వాటిల్లో డెవలప్ అయ్యే దోమలు మెయిన్గా డెంగ్యూ దోమలు, ఏడిస్ దోమలు. సో కాబట్టి అట్లా ఏవైతే అట్లా నిల్వ నీరు మన చుట్టుపక్కల ఉంటుందో అక్కడ ఆ ఇంటి చుట్టుపక్కల ఈ డెంగ్యూ దోమలు ఎక్కువగా పెరుగుతాయి. అక్కడ ఉండే వాళ్ళకి డెంగ్యూ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని ఇలాంటి నిల్వ నీరు ఉండకుండా చూసుకోవడం అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఈ దోమల విషయానికి వస్తే మెయిన్గా మనం ఇంకొకటి మనం చేసే పని ఏంటంటే మస్కిటో రిపెల్లెంట్స్ వాడడం. మస్కిటో రిపెల్లెంట్స్ కానీ అట్లాగే కాయిల్స్ కానీ దోమల కోసం వాడుతూ ఉంటాం కదా. కాకపోతే దాంట్లో కెమికల్స్ ఉంటాయి, అవి కొందరికి పడతాయి, కొందరికి పడవు. ఇక్కడ మనం చేసే మిస్టేక్ ఏంటంటే రాత్రిపూట మస్కిటో కాయిల్ కానీ రిపెల్లెంట్ కానీ ఆన్ చేసేసి పడుకుంటాం. ఇది చాలా చాలా తప్పు అని చెప్తున్నారు డాక్టర్స్. ఎందుకంటే అది రాత్రంతా దానికి ఎక్స్పోజ్ అయినప్పుడు దాంట్లో ఉన్న కెమికల్స్ అన్ని మనం పీల్చినప్పుడు మనము ఇంకేమైనా పిల్లలు పీలిస్తే ఇంకా ఎక్కువ డేంజర్. అది పీల్చినప్పుడు వాళ్ళ మీద బ్యాడ్ ఎఫెక్ట్స్ చూపించే ప్రమాదం ఉంటుందని మనకు తెలుసు. దీనివల్ల ఆస్తమా, బ్రాంకైటిస్ లాంటివి కూడా అగ్రివేట్ అవుతాయి, ఎలర్జీస్. సో కాబట్టి అలా నైట్ అంతా ఉంచడం అనేది చేయొద్దు. మరి దానికి సొల్యూషన్ ఏంటి అంటే కాసేపు మనం పడుకోవడానికి ముందు కాసేపు 1 గంట 2 గంటలు దాన్ని ఆన్ చేసి పెట్టేసి ఆఫ్టర్ దట్ అది క్లోజ్ చేసిన తర్వాత పడుకోవడానికి వెళ్ళాలి. ఇది యాక్చువల్లీ సజెస్ట్ చేసేది డాక్టర్స్. ఇంకొక విషయం, మనం దోమల కోసం చేసేది, దోమలు రాకుండా ఉండడం కోసం మనం పాటించే ఇంకొక పద్ధతి ఏంటంటే మెష్లు. కిటికీలకు కానీ తలుపులకి కానీ మెష్లు పెట్టుకుంటాం. అట్లాగే దోమ తెరలు వాడతాం, మస్కిటో తెరలు ఉంటాయి కదా. కాకపోతే ఇక్కడ ఒక విషయం మర్చిపోతాం. ఎందుకంటే మనం అది కంటిన్యూస్గా తలుపులకి కిటికీలకి ఉన్న మెషిన్లో చాలా దుమ్ము చేరుతుంది, కానీ దాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం అనేది మర్చిపోతూ ఉంటాం. సో వాటిని శుభ్రం చేయకపోయినా, దోమతెరల్ని శుభ్రం చేయకపోయినా, దుమ్ము ధూళి లాంటి వాటి వల్ల ఇంకా ఇంకా అలర్జీస్ రావడం, ఆస్తమా కైండ్ ఆఫ్ పేషెంట్స్ ఉంటే వాళ్ళు ఇంకా సీరియస్ కండిషన్కి వెళ్ళడం, అట్లాంటి డేంజర్స్ దాని అట్లా. కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే మనం ఈ ఒకవేళ మెష్లు పెట్టించుకున్న దోమతెరలు వాడినా కూడా అవి ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ దుమ్ము లేకుండా ఉండేటట్టుగా మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్ విషయం, మర్చిపోకూడదు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ వర్షాకాలంలో గవర్నమెంట్ ఫాగింగ్ చేస్తుంది. అంటే అన్ని కాలనీస్లో ఈవినింగ్స్ కాగానే ఈ దోమల్ని చంపేయడం కోసము, వాటిని పంపించడం కోసమని ఒక కెమికల్స్ పంపిస్తూ ఉంటారు, ఫాగింగ్ చేస్తారు. కాకపోతే ఈ ఫాగింగ్ చేసినప్పుడు మనం దానికి ఎక్స్పోజ్ అవ్వకూడదు. పిల్లలు అయితే ఇంకా అస్సలు ఎక్స్పోజ్ అవ్వదు. అయితే కొంతమందిలో అయితే అది ఫిట్స్ లాంటి కండిషన్స్ని కూడా అగ్రివేట్ చేసే ప్రమాదం ఉందని చెప్తున్నారు డాక్టర్స్. కాబట్టి ఫాగింగ్ చేస్తున్నప్పుడు దానికి మనం తలుపు వేసుకోవడము, అట్లా దానికి ఎక్కువ ఎక్స్పోజ్ కాకుండా మనము జాగ్రత్త పడాలి. సో ఇది మస్కిటోస్కి సంబంధించిన విషయం. ఇకపోతే మనం ఈ సీజన్లో మనకు జనరల్గా కనిపించేవి వైరల్ ఫీవర్స్. ఫీవర్ వచ్చినప్పుడు ఫీవర్తో పాటు ఫ్లూ ఉంటుంది. జనరల్గా ఎక్కువ మందిలో కనిపించేది ఫ్లూ. ఈవెన్ పిల్లలకైతే ఈజీగా ఇట్లా అటాక్ అయిపోతుంది.
బట్ అప్పుడు ఏం చేస్తామంటే జనరల్గా మన ఫ్రెండ్ లేకపోతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మా పాపకి ఇలా అయింది, మా బాబుకి అలా అయింది అని చెప్పినప్పుడు ఏం చేస్తారంటే, ఓ నేను మా పాపకి ఇట్లా అయితే నేను ఇదే బాగా దగ్గులు ఇచ్చింది, దగ్గులు వేస్తే నేను ఇదే ఫలానా సిరప్ వాడాను, సో కాబట్టి నువ్వు కూడా వాడచ్చు, లేదంటే మోషన్స్ అయ్యాయి నేను ఫలానా వాడాను నువ్వు వాడు, లేదంటే ఫలానా ఫలానా ఇలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. బట్ అలా వేరే ఎవరో చెప్పారని చెప్పేసి మీ పిల్లలకి కూడా మీరు సేమ్ అదే మెడిసిన్ తీసుకొచ్చి వాడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా సిమ్టమ్స్ ఉంటాయి. ఒకే మెడిసిన్ అందరికీ ఒకే రకంగా వర్కౌట్ కాకపోవచ్చు, అదొకటి. ఇంకోటి డోసేజ్లో తేడా ఉండొచ్చు. కాబట్టి అలా ఇంకొకరు ఎవరో పక్కింటోళ్ళో ఎదిరింటోళ్ళో చెప్పారని చెప్పేసి ఓన్గా మెడిసిన్స్ తెచ్చి మాత్రం వాడకూడదు. ఈ మధ్యకాలంలో కొన్ని ఫేస్బుక్ గ్రూప్స్లో కూడా చూస్తున్నాను. ఆ గ్రూప్లో మా పాపకి ఇలా అయింది, మా బాబుకి ఇలా అయింది, లేకపోతే మా వాళ్ళకి ఇలా అయింది, నాకు ఇలా అయింది అంటే, ఓ ఫలానా మెడిసిన్ వాడండి, మేము ఇది వాడితే తగ్గిపోయింది, నువ్వు కూడా ఈ మెడిసిన్ వాడు తగ్గుతుంది అని సజెషన్స్ ఇస్తూ ఉన్నారంట. ప్రతి ఒక్కరు డాక్టర్స్ అయిపోతున్నారు. బట్ ఇలాంటి పని మనం ఎప్పుడు కూడా చేయకూడదు. డోసేజ్లో తేడా వచ్చినా లేకపోతే మెడిసిన్ తేడా చేసినా కూడా చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే చాలా మంది ఇచ్చేసేది బాగా జలుబు అయిందనో లేదంటే జబ్బు వచ్చిందనో అని చెప్పేసి ఇమీడియట్గా మెడికల్ షాప్కి వెళ్ళేసి ఏదైనా యాంటీబయాటిక్ తెచ్చి ఇవ్వడం. అది పిల్లల విషయంలో మాత్రం యాంటీబయాటిక్స్ అసలు వాడకూడదు. వాళ్ళకి ఎంత వీలైనంత వరకు యాంటీబయాటిక్స్ వాళ్ళకి అవాయిడ్ చేయాలి. డాక్టర్స్ కూడా అంత తొందరగా యాంటీబయాటిక్స్ని ప్రిస్క్రైబ్ చేయరు పిల్లల విషయంలో. ఎందుకంటే వాళ్ళది అప్పుడప్పుడే ఇమ్యూనిటీ డెవలపింగ్ స్టేజ్లో ఉంటుంది. అప్పుడు యాంటీబయాటిక్స్ ఇస్తే వాళ్ళ ఇమ్యూనిటీ కాస్త సప్రెస్ అయిపోతుంది, సరిగ్గా వర్క్ చేయరు, సరిగ్గా డెవలప్ కాకుండా ఆ డెవలపింగ్ని మనం డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది. ప్లస్ ఈ యాంటీబయాటిక్స్ పని చేయకుండా అయిపోతాయి. సో కాబట్టి సొంతంగా పిల్లల విషయంలో అయితే మరీ అసలు ఈ సొంత వైద్యం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయదు. ఈ సీజన్లో ఎక్కువ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కాబట్టి మరీ చెప్తున్నాం. పిల్లలకి ఫీవర్ వచ్చినప్పుడు గోరువెచ్చని నీళ్ళలో తడిగుడ్డ పెట్టి తుడవడం అనేది ప్రైమరీ విషయం. అది కంపల్సరీ పాటించాలి. మరీ అట్లాగే ప్రోగ్రెస్ అవుతుంది అన్నప్పుడు ఓకే 100 దాటింది అంటే కంపల్సరీ పారాసిటమాల్ డోసేజ్ ప్రకారం వేయాలి. అది 6 years లోపు పిల్లలకైతే ఓన్లీ పారాసిటమాల్ సిరప్ మాత్రమే వాడాలి, వాళ్ళకి టాబ్లెట్ ఇవ్వకూడదు అని చెప్పారు డాక్టర్. ఇకపోతే ఆ తర్వాత 6 years తర్వాత అయితే వాళ్ళ బాడీ వెయిట్ని బట్టి ఆ డోసేజ్ ఏది వేయాలి ఏది వేయకూడదు అనేది డాక్టర్స్ చూస్తారు. ఇకపోతే మరి డాక్టర్ని ఎప్పుడు కలవాలి? అంత మనం ఇంట్లో అయితే మనం జాగ్రత్త పడతామని ఓకే వెళ్ళండి, కానీ డాక్టర్ని ఎప్పుడు కలవాలి అన్నప్పుడు ఒక 5 days వరకు పిల్లలకి ఫీవర్కి విషయంలో కానీ వేరే సిమ్టమ్స్ విషయంలో కానీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు పీడియాట్రిషియన్స్. 5 days తర్వాత కూడా ఫీవర్ అట్లానే వెళ్ళినా, లేదంటే 5 days తర్వాత కూడా ఇంకా సిమ్టమ్స్ ఇంకా వరస్ట్ అవుతున్నా కూడా, ప్రోగ్రెస్ అవుతున్నా కూడా అప్పుడు ఇమీడియట్గా డాక్టర్ దగ్గర. లేదా ఇమీడియట్గా పిల్లలు అంటే జలుబు అయినప్పుడు, అంటే ఫ్లూ వచ్చినప్పుడు కానీ, లేదంటే వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు కానీ చాలా ఇన్యాక్టివ్ అయిపోయి ఎప్పుడు మంచిగా ఎగురుతూ ఉండే పిల్లలు సడన్గా అలా స్తబ్దుగా అయిపోయి అంత డల్గా అలా అయిపోయాను. అప్పుడు కూడా ఇమ్మీడియట్గా డాక్టర్ని కలవాలి. లేదంటే పాలు తాగట్లేదు, ఫుడ్ సరిగా తీసుకోవట్లేదు, వామిటింగ్స్ చేసుకుంటున్నారు, అసలు ఏ రకంగా కూడా వాళ్ళు యాక్టివ్ అవ్వట్లేదు, రోజుకి ఇంకా వాళ్ళ కండిషన్ వరస్ట్ అవుతుంది అనుకున్నప్పుడు అప్పుడు వెంటనే డాక్టర్ని కలవాలి. ఇక ఫుడ్ విషయంలో కూడా మనకి ఎప్పుడు తెలిసిందే, ఎప్పుడు డాక్టర్స్ చెప్తూనే ఉంటారు, ఈవెన్ వీ నో. అయినా కూడా మళ్ళొకసారి నేను గుర్తు చేస్తున్నాను, ఫుడ్స్ ఎప్పుడైనా మనకు రిఫ్రిజిరేటర్లో పెట్టుకొని నిల్వ చేసుకొని తినడం అనేది చాలా అలవాటు. బట్ ఎస్పెషల్లీ ఈ సీజన్లో అసలు ఫుడ్ నిల్వ ఆహారం, అసలు ఈ సీజనే అని కాదు, ఎప్పుడు కూడా ఫుడ్ స్టోర్డ్ ఫుడ్ తీసుకోకపోవడమే మంచిది. మన పొద్దున వండింది రాత్రికి, రాత్రి వండింది రేపటికి అట్లా కాకుండా ఎప్పటికప్పుడు వేడి చేసుకున్న ఫుడ్ని తినడమే మంచిది, పిల్లలకైనా సరే మనకైనా సరే. అట్లాగే కాచి చల్లార్చిన నీళ్ళు తాగాలి, అది తొందరగా ఈజీగా డైజెస్ట్ అయ్యే తినాలి. ఎక్కువ మనకు జనరల్గా వర్షం పడుతుంది, చల్లగా ఉందని చెప్పేసి ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలి, కానీ ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకోవాలి, ఎక్కువ వాటర్ తాగాలి. ఇలాంటి మినిమం ప్రికాషన్స్ తీసుకుంటూ మనం చల్లగాలిలో తిరగకుండా, ఎవరైనా ఎలర్జీస్ ఉంటే కనుక చల్లగాలి తగలకుండా, వర్షంలో వెళ్ళకుండా, ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ అలా మినిమం జాగ్రత్తగా తీసుకుంటే ఈ వర్షాకాలం ఇన్ఫెక్షన్స్ నుంచి మనము ఆరోగ్యంగా ఉంటాము, మన పిల్లల్ని ఆరోగ్యంగా